హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే అన్ని మసాలాలు అయితే నేనే వంట చేశాను కదా, ఏమన్నా ఘాట్ అట్లాడుతుంటే బయటికి పోతుంది అన్నట్లా తెరిస్తేనే ఇంకా అన్ని మసాలాలు రెడీ చేసుకుంటుంది చూడండి. సో వాటి గురించి ఏంటంటే చెప్తుంది. చెప్పమ్మా ఏం చెప్తారు. ఇది వచ్చేసి ధనియాలు అనమాట. ధనియాల్లోకి 10 రకాల మసాలాలు అయితే యాడ్ అయి ఉంటాయి. దాల్చిన చెక్క, అలాగే అనాస పువ్వు, అవన్నీ అయితే మిక్సెడ్ అయితే ఉంటాయన్నమాట. ఇవి వచ్చి చిన్నప్పటి నుంచి నేను పుట్టక నుంచి చూస్తున్నాను. ఇవి వేపితే నిజంగా మామూలు ధనియాలు వేస్తే అంత మంచి వాసన రాదనమాట. ఇవి వేపితే ఆట వరకు వస్తుంటది మంచి వాసన. ఇది కూడా ఈరోజు పొద్దున్నే అయితే మా మామ మార్కెట్కి పోయి వంట చేసేటప్పుడు కొంచెం ధనియాలు గట్లాంటివన్నీ వేపుకొని మిక్సీ పెట్టుకొని వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది అమ్మ అని చెప్తాడనమాట. నువ్వు తీసుకురామమ్మ అంటే ఈరోజు గుర్తు చేసుకొని మరి తీసుకొచ్చాడు అనమాట. పొద్దునే నేను కూడా నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. సో ఆ రకంగా తయారు చేసుకుంటాం మసాలా. దీంట్లో ఇంకా మనము గరం మసాలా అవన్నీ వేసుకుంటాం కదా, వాటికంటే ఇంకా అన్ని ఐటమ్లు ఉంటాయి కాబట్టి, దాల్చిన చెక్క అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా ఈ 2 ఎల్లిపాయ గడ్డలు అయితే వేసి మిక్స్కి అయితే బట్టి పెట్టుకుంటాను పక్కకి. ఏమంటారు దాన్ని? యచ్చమంటారు. యచ్చమే అనేది మా భాషలోన ధనియాలు అంటారు చేసేటప్పుడు, కానీ చేసిన తర్వాత యచ్చం ఏమన్నా ఉండదమ్మా అని అడుగుతారు ఎవరినైనా అడగాలనుకుంటే కూడా, బొదులు అడగాలనుకుంటే. ఇంకా ఇది వచ్చేసి ఎండు కొబ్బరి అనమాట. నింపేసి పెట్టుకున్నాను దీంట్లోన. మరి మామూలుగా ఎడని పెడితే ఇంకా మా పిల్లలు తీసుకొని తింటారు, దానికే దీంట్లోనైతే పెట్టేనే. ఎండు కొబ్బరి, అల్లము, కొత్తిమీర 3 అయితే కలిపి మిక్సీకి పట్టుకోవాలన్నమాట. దీంట్లో కూడా కొన్ని ఎల్లిపాయలు వేసుకొని మిక్సీకి పట్టుకుంటే ఇది కూడా అల్లం కొత్తిమీర పేస్ట్ అవుతుంది. అలాగే టమాటా పండ్లు, వంకాయలు మా మామ తీసుకొచ్చాడా. ఇంకోటి మిక్సీకి నేను అది ఫస్ట్ నుంచి అసలు స్టార్టింగ్లోనే తీసుకుని అసలు పని చేయకోకుంటే ప్రతాప్ అయితే తిట్టినందుకు ప్రతాప్ పోయి మరి తీసుకొని వచ్చాడనమాట కొత్త గిన్నె. చిన్న గిన్నె ఉంటేనే మనకి యూజ్ బాగా అయ్యేది. సో ఫ్రెండ్స్ ఇది కొంచెం హెవీగా అన్నమాట, ఉంటది బాగుంటుంది చెప్పేసి కొత్తగా కొనుక్కున్నాను. ఇంకా వాడేనే బియ్యం బట్టి చూసి నేను భారతి చూసి ఇద్దరు బాగా మెత్తగా లాక్క అని చెప్పాను అనమాట. ఇంకా అల్లము కొత్తిమీర అట్లా బాగా తొందర అవుతుంది అని ఇది తీసుకుంటే ఇంకా మసాలాలు మొత్తానికి అయితే మసాలాలు అయితే రెడీ చేసుకుంటాను. కానీ మసాలాలు ఎందుకు రెడీ చేసుకుంటున్నానంటే ఇంకా నేనైతే మటన్ కూర చేయాలనుకుంటున్నాను. ముందుగా వచ్చేసి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఎంతసేపు పట్టు చేసేది, ఈ మసాలాలు రెడీ చేసుకునేది చాలా టైం పడుతుంది. అందుకనే పొద్దున్న ఈ మసాలాలు పట్టుకొని అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా నేనైతే టమాటా పండ్లు అయితే కోసుకొని అయితే ఇంకా టమాటా చట్నీ అయితే చేస్తాను. ఇంకా పొద్దున్నే అందరైతే టీ తాగి బిస్కెట్ తినేసి అయితే బయట ఉన్నారనమాట. ఇంకా నేనైతే టమాటా చట్నీ అయితే చేస్తాను తొందర. ఇంకా ఎండలు ఎక్కువైతున్నాయి కదా, అందరు పొద్దున పనికి పోతున్నారనమాట. పొద్దున పనికి పోయి 11 గంటల లోపల అయితే తిరిగి వస్తారు. ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, ఎండకు ఎక్కువ ఉండలేమని ఇంకా పొద్దున్నే ఆటకు మాట్లాడుకొని అయితే పొద్దున్నే పోతారు కూలికి. ఇంకా 11-12 లోపల అయితే ఇంటికి అయితే వస్తారనమాట. ఈ టైం అప్పుడు ఎవ్వరు ఉండరు చూడండి, అంత వీధంతా సైలెంట్ ఉంటుంది. ఈ ఎండాకాలం అంతా ఇట్లే ఉంటుంది. వర్షాకాలం అయితే మామూలుగా ఎప్పుడు ఎట్లుంటుందో అట్లే ఉంటుంది. ఈ ఎండాకాలం కాబట్టి 1 గంట అప్పుడు ఇంక వచ్చి అందరు చెట్ల నీడు కూర్చొని మాట్లాడుకుంటుంటారు. మన ఇంటి దగ్గర చెట్టు లేదు కానీ మనం గట్ల బయటికి పోతే అందరు చెట్ల కిందే కూర్చుంటారు అనమాట మధ్యాహ్నం పూట. అసలు మరి ఎండాకాలం సీజన్లో కరెంట్ కూడా తక్కువే కదా ఉండేది, అందరు బయటే ఉంటారు. నేనైతే తొందర అయితే వంట చేసుకుంటాను. కొంతసేపు అయితే ఎండ మన ఇంటికే వస్తుంది అనమాట, అసలు బయట ఉండలేము అట్లా ఉంటుంది. ఇంకా తొందర ఏమైనా బట్టలు ఉన్నా 10 లోపలే బట్టలు కానీ ఏమైనా ఉంటే నీట్గా అయితే ఉతుక్కొని ఇంట్లోకి వస్తే ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా పొద్దున అయితే టమాటకాయలు కట్ చేసుకొని టమాటా చట్నీ అయితే చేస్తాను. ఎందుకు తీస్తే ఇప్పుడు అవన్నీ దానికి అసలు తీయాలంటే తీసేకి రాదు, భయం అవుతుంది. ఇప్పుడు ఎందుకు తీస్తుంది అది? ఇవన్నీ డోర్ కట్టలు అన్నీ అయితే ఉతికేస్తాను, ఒక్కోటి క్లీన్ చేసుకోవాలి కదా, పండగ దగ్గరికి వస్తుంది. ఇంకా డోర్ కట్టలు అని బెడ్షీట్లు అని ఇల్లు క్లీన్ చేసుకునేది దాని ఉంటుంది ఒక్కొక్క పని. ఇంకా అందుకనేసి పిల్లలు ఉంటారు కదా, ఇంకా అందులో వచ్చేసి ఇంకా చాలా పని ఉంటుంది. అప్పట్లా కాదనమాట, ఏదైనా పండుగ రాని ఇంకా అవ దగ్గర కూర్చోబెడుతుంటే నేను పని చేసుకుంటుంటే ఇప్పుడు అవునే మనం చూస్తున్న పరిస్థితి అనమాట. అందుకనేసి ఇంకా ఒక్కొక్క పని అయితే పూర్తి చేసుకుంటాను. మన అన్ని కిచెన్లో మనము ఏంటంటే వేసుకుంటాం, జీలకర్ర ఆవాలు అవన్నీ వేసుకున్న డబ్బాలు కూడా కడిగాను. ఈ డోర్ కట్టర్లో వచ్చి నానబెట్టి తర్వాత పిండేస్తాను. బట్టలు నిన్నే ఉతుక్కునేనే
ఇంకా అవ్వ అట్లా ఉన్నందుకే నేను ఇంకా పిల్లల్ని పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు కదా, అందుకనేసి ఇంకొక పని తొందర అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఈ సండే రేపు సండే కదా, వచ్చే సండే పండగ అనమాట. ఇంకా అందుకే తొందర ఒక్కొక్క పని చేసుకుందామని. ఇక నాకు అందుతా ఇప్పుడు వాళ్ళు పడాల్సిన అవసరం లేదు. ఇది అందుతుంది, లోపలది కూడా అందుతుంది, ఇది ఒక్కటి అందదు. ఏం లేదు, దీన్ని సోఫా మీదకి తీసుకుంటాను. ఆడ కూడా బియ్యం సంచులు వేసామన్నమాట. ఆడ మంచం కట్టమవుతాయని లోపల వేసామని చెప్తే కదా, ఇంకా లోపల సంచి మీదకి తీసుకుంటాను ఈజీగా. ఆడొక్కటే రాదు, ఆడ ఉన్నాడు ఒకరు ప్రతాప్నే పిలాల్సిందే. ఇవి వస్తాయి కాబట్టి ఈజీగా అయితే తీసుకునేదా, అందుకే అయితుండాలి నిజమంటే. ఇది కూడా తీస్తా, కరెక్ట్గా ఉన్నాయి నీకు అన్ని ఎక్కడానికి నిచ్చనలాగా ప్రతి చోట. రాదు అదొకటి వచ్చేది. ఎందుకు రాదు? అట్లనే తొయ్యాలా, అట్లా కొంచెం గట్టిగా దోసి బాగా నానబెడితే మనం వంట ఇంట్లో పని అంత అయ్యేంత వరకు బాగా మంచిగా నానుతాయి. ఫస్ట్ దానికి పెట్టాలా, ఫస్ట్ కూతురు పెట్టాలా. ఇట్లా ఒక సైడ్ అసలు పట్టుకోదు నాకు, అందుకే ఆడ కూడా అట్లే ఉండదు సేమ్. మరి తల మీద పడితే ఎట్లా? అందుకనే కదా నువ్వు పెట్టాను చెప్పి. మళ్ళీ కింద పెట్టి ఎక్కడైనా అందనప్పుడు అవి తీసుకుంటే ముగ్గురు తలా ఒకటి పట్టుకొని ఆడుకుంటారు వాళ్ళు, అందుకే కదా వచ్చిన బాధ. పెట్టే బాగా వస్తుంది. తీయాలా? తీయాలి, ఆఖరికైనా నీ దగ్గర రావాల్సిందే, తప్పదు. ఫోటో ఇంకా సామాన్లు అయితే కడిగానా. అసలు రోజుకు ఒక 3 సార్లు అయినా సామాన్లు కడగాలి చూడండి. ఇంకా రాత్రి తిని మేము పొద్దున కడగల, మరి ఇప్పుడు తిని మేము ఇంకా 2 సేపు కడగల, మరి మధ్యాహ్నం తిని సాయంత్రం కడగాలి, 3 పూట్లు కడగాలన్నమాట. వేటికైనా కిచెన్లో రెస్ట్ ఉంటుంది కానీ సామాన్లకు మాత్రానికి రెస్ట్ ఉండదు. తిక్కడము, అక్కడ పెట్టడం, మరి తీయడము, కడగడమే ఉంటుంది. ఇంకా సామాన్లు అయితే అయిపోయేవే. పొద్దున్నే ఇవి ఎందుకు నానబెడతారంటే ఇంకా కొంతసేపు ఉంటే ఆరుతాయి అనమాట. మరి లేట్ అయితే ఎండ వస్తుంది, తొందర ఉతికేస్తే మరి తొందర ఎండ ఆరితే మరి ఎక్కడ ఉంది నువ్వు అక్కడ తగిలియచ్చు అనమాట. ఇంట్లో డైరెక్ట్గా అనిపిస్తుంది, ఇందు నుంచి లోపల వరకు అనిపిస్తుంది. తొందర అయితే ఉతికేసి అయితే ఎండకైతే ఆరేస్తాను. అప్పుడే ఎండ వచ్చింది, వీటి వరకు అయితే ఎండ వచ్చేదే, మరి ఇంకా వచ్చేకుంటే వస్తుంది ఇంటికి కూడా. ఈసారి డోర్ కట్టర్ని చేంజ్ చేయాల. ఇంకోటి ఇట్లాడితే బ్లూ కలర్ పైన ఉన్న సన్ సైడ్ని తీసి ఒకటి ఇలా వేస్తాను, ఇవి 2 లోపల వేస్తాను. అవకైతే సాంబారు ఇడ్లీ అయితే తినిపియాల. ఇంకా 2 అయితే వేయమ్మ నాకు చాలని చెప్పింది. రోజైతే పొద్దున పూట ఇడ్లీ సాంబార్ అయితే పెడతామన్నమాట. ఎందుకంటే కరెక్ట్ అవ్వకి కారము, ఉప్పు అన్నీ తక్కువ, ఆయిల్ కూడా తక్కువే ఉంటుంది. అందుకనేసి పొద్దున్నే 2 ఇడ్లీలు అయితే పెడతాము. ఇంకా ఇడ్లీ సాంబారు, ఇంకా ఇడ్లీలు వచ్చేసి పెద్దగా ఉన్నాయి కదా, 2 సార్లు అమ్మని చెప్పింది అనమాట. వినోదప్ప అయితే తీసుకొచ్చాడే, తొందర అయితే తినిపించి టాబ్లెట్ వేపియాల. ఇంకా అందుకనైతే వేడి నీళ్ళు కూడా పెట్టాను, అవ్వకి తాగి సన్నీళ్ళు తాగకూడదు కదా. ఇంకా ఇప్పుడైతే అవ్వకైతే తినిపిస్తాను. కరెక్ట్ ఉంటుందా? ఇది కారము ఉప్పు తక్కువ బాగుంటుంది కదా. నేను కూడా ఇంట్లో చేసిన అవి కారం ఉప్పు తక్కువే చేస్తాను అనమాట. ఎందుకంటే
ఇంకా అన్నీ తక్కువే వేయమని చెప్పారు కాబట్టి అన్నీ తక్కువ ఉప్పు కానీ చాలా తక్కువ వేస్తున్నాను. ఎందుకంటే బీపీ తక్కువ కావాలంటే ఉప్పు తక్కువ తినాలి కదా అని. ఇప్పుడే మనము చేసే దాంట్లోనే ఉండేది. గ్లోరీ ఫోన్ చేసినప్పుడు చెప్తుంది, వదిన ఉప్పు కారం తక్కువ వేయమ్మా, నువ్వు అవ్వ టేస్ట్ లేదంటది, అయినా కూడా అట్లే వేయాలి, అట్లే తినాలి. అవ్వ కూడా మరి ఏం చేస్తావు, తినిపిస్తాలే. నువ్వే తింటావా? తిను, నీ చేత తిను, చూస్తాం ఎట్ట తింటావో. లేదు వదిలేదు, తినే తిను. ఇట్లా మంచి అయితే తినిపిస్తే కడుపు నిండుది అనమాట. మనమైనా అంతే కదా, ఒక రోజు 2 రోజులు ఇట్లా కట్ చెయ్యి తెగినా కూడా కాయగూరలు కట్ చేసేటప్పుడు ఈ చేయితో తినే వాళ్ళకి ఆ స్పూన్తో తినేవాళ్ళు అసలు కడుపే నిండదు అనమాట. కారం తగిలితే ఆ బాధ పోతుంది, తిన్నట్లు అవుతుంది అని అట్లే తింటాం. నేను కూడా అట్లే తినేది. ఇక వేడి నీళ్ళు ఉండా చూడవా, తిని నేను పిల్లి వస్తా, నేను టాబ్లెట్ వేస్తాను, నీకు టమాటా చారు చేస్తాను మరి మిక్సీ బట్టి బాగా. వీడియో తీస్తాం దానికి నీకే నచ్చుతుంది. దీంట్లో కరివేపాకు మెంతికూర ఉన్నది, 2 కట్టేనే కట్ట. ఇట్లా కట్ట ఉంటారు సాయంత్రం పూట బాగా. ఇంకా మా అవ్వకైతే టమాటా చారులోకి అయితే ఎల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు అయితే కావాలి అంతే, మసాలాలు ఏం వేయకూడదు. అందుకనేసి కొత్తిమీర అయితే తీసుకొని ఇంకా మా అవ్వకైతే టమాటా చారు అనమాట. ఎందుకంటే మనం కోసింది అంతటి ఉడుకుదు, ఇంకా అందుకొచ్చేసి అవ్వకి ఇంకా దగ్గర గుజ్జులాగా అయితే చేసి అన్నంలోకి మెత్తగా కలిపి తినిపించచ్చు. ఇంకా అందుకనేసి టమాటకాయలు ఎల్లిపాయలు కొత్తిమీర ఉప్పు అయితే 3 అయితే వేసి మిక్సీకి అయితే పట్టి ఇంకా చారులాగా అయితే చేస్తాను. ఇంకా ఎప్పుడైనా చారు చేయాలంటే ఇట్లే చేస్తాను అనమాట. మాకైతే ఇంకా మామూలుగా మాకు దండికి కాబట్టి ఇంకా టమాటకాయలు ఇన్ని కోసి టమాటా చారు అయితే చింతపండు అవన్నీ వేసి చేస్తాను. అవ్వకైతే ఇంక ఎల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు ఇంకా ఉప్పు తక్కువ కారం తక్కువ అయితే వేసి అయితే చేస్తాను. ఇంకా ఇదబ్బా ఇంకా పొద్దున్నే లేచి ఇంకా కసు కొట్టుకొని సామాన్లు తిక్కొని నీళ్ళు పట్టుకోవాలన్నమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత మాకి వంట, మా అవ్వకి వంట, మరి పాలు గుడ్డు వేడినీళ్ళు పెట్టియాల. ఇంకా అవ్వకైతే టాబ్లెట్లు కూడా వేపియాలన్నమాట. పొద్దున్నే దండికి పని ఉంటుంది. మరి పొద్దున 1 గంట తప్పితే నీళ్ళు దొరకవు అనమాట వాడుకునేకి. మరి బట్టలు ఏమైనా ఉంటే ఇంకా అవ్వకి అంతా అవ్వ పని అయిపోయిన తర్వాత నేను బట్టలు అయితే నానబెట్టుకుంటాను. ఇంట్లో పని అంతా అయితే అయిపోయింది. ఇప్పుడైతే బట్టలు కూడా ఉతుక్కోవాలి. అవ్వకైతే టాబ్లెట్ వేపిస్తే నేను నా పని అంతా ఇంట్లో పని అయిపోయే లోపల అయితే 11 అవుతుంది అనమాట. ఇది అబ్బా నాదైతే పొద్దున్నే బిజీగా ఉంటాను. ఇంకా ఏ పని కూడా ఇంకా మా అత్త ఉంటే ఇంకా సామాన్లు అన్నీ ఏమన్నా తిక్కిస్తుంది. మా అత్త కూడా ఉపాధి పనికి అయితే పోతుంది పొద్దున్నే. ఇంకా మా అత్తకు కూడా రెస్ట్ ఉండదు. ఇంకా నాకైతే పొద్దున్న 6ంటికి స్టార్ట్ చేస్తే 11 అవుతుంది అనమాట. పని అంతా అయిపోయి కసువు సామాన్లు బట్టలు ఇంట్లోకి వంట పిల్లలకి ఇంకా అవ్వకి ఇంకా అందరికి చేసే లోపల అయితే 11 అవుతుంది అనమాట. ఈ పనల్లా చేసుకొని అవ్వకి ఇప్పుడైతే టాబ్లెట్ అయితే వేపిస్తాను. ఇప్పుడే ఇడ్లీ తినింది కదా, టాబ్లెట్ వేపిస్తే మరి 11ంటికి 1 టాబ్లెట్ ఉంది, అయిన తర్వాత 3ంటికి 1, ఇంకా రాత్రికి 1 అనమాట. ఇవన్నీ మనం టైం టు టైం గుర్తుపెట్టుకొని ఏదైనా ఒక పని తక్కువైనా పర్లేదు అవ్వకైతే కరెక్ట్ టాబ్లెట్లు అయితే వేయాలా. ఇదబ్బా నా బిజీ మార్నింగ్ వర్క్ అంటే ఇట్లుంటుంది. నిజంగా మన వ్లాగ్స్ డైలీ అయితే ప్రతాప్ ఛానల్లో నా ఛానల్లోనైతే వస్తాయి. ఖచ్చితంగా మా ఇంట్లో ఏం చేస్తానో అదే తీసాను. ఈరోజు అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను పొద్దున్నే ఇంత బిజీగా అయితే ఉంటాను చూడండి. ఇది అబ్బా ఈరోజు వ్లాగ్ అయితే మీకు నచ్చాలి, మీరు చూడాలి మా ఛానల్ అనేసి నేను చెప్తున్నాను. తెలుగు అబ్బాయి ప్రతాప్ ఛానల్ని సపోర్ట్ చేయండి. మంచి వీడియోతోనైతే మా ఫ్యామిలీ వ్లాగ్స్తోనైతే మళ్ళీ మీ ముందుకు వస్తాము. మంచి వంటతోనైతే ప్రమిళ ఛానల్లో వస్తాము, వ్లాగ్స్తోనైతే ప్రతాప్ ఛానల్లోనైతే వస్తాము. ఇదబ్బా ఈరోజు అయితే అందరికీ బాయ్.